Hi guys, my name is Manikanta. I am from Sirsilla. My village name is Narsingapur, Chandruti Mandal. నేను 10th క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను. ఈ ట్రస్ట్ కి ఎలా వచ్చానంటే 10th క్లాస్ అయిపోయాక వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యాక వాళ్ళు సర్వే చేసిన బట్టి దాని తర్వాత సెలెక్ట్ అయిపోయి ఆ తర్వాత ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళే చదివించారు. అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి నాది ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్. ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ లో నేను చాలా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యాను అంటే కాలేజ్ లో. కానీ కోడింగ్ రాకపోవడం వలన చాలా ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయిపోయాను. ఆ తర్వాత రిజెక్షన్ వల్ల కూడా జాబ్స్ రాకపోవడం వల్ల అలా ఇలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను చాలా ఇన్స్టిట్యూట్ వెతికాను. కానీ మా ఫ్రెండ్ ఒక అతను 10th కాలేజ్ ఇన్స్టాలో నుంచి చూసి సజెస్ట్ చేశాడు. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఫ్రమ్ 6 months ఉంటుంది, ప్రతి మంత్ ఎలా ఉంటుంది, ఎవ్రీడే ఎలా ఉంటుంది, ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. వాళ్ళ చెప్పే ప్రాసెస్ చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత నేను మా సార్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మా సార్ కి ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు మాట్లాడి ఆ తర్వాత డిసైడ్ అయిపోయి సెప్టెంబర్ మధ్యలో జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ లో HTML CSS చేసేటప్పుడు అంత ఏదో నమ్మకం అనిపించలేదు, కానీ అలాగే భయం కూడా లేదు, ఎందుకంటే నాకు HTML కొంచెం ఐడియా ఉండే. దాని తర్వాత జావా స్క్రిప్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ లో నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాక నేను చేయగలుగుతా, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేను కూడా చేయగలుగుతాను, అప్పుడు ఒక హోప్ నాకు వచ్చింది. కానీ జాబ్స్ పరంగా చూస్తే నాకు అప్పటికి ఇంకా తెలియలేదు. కానీ ఇక్కడ చూసేసరికి ఇక్కడ మెంటర్స్ చూస్తే ఇక్కడ ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క మెంటర్ ఉండేవాళ్ళు. ఆ మెంటర్ ఎలా చూసుకునేవారు అంటే ఒక్కరోజు ఈవెన్ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ రాకపోయినా కూడా వాళ్ళు మన ఇండివిజువల్ గా ఎవ్రీ వన్ కి ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీరు ఎందుకు రాలేరు, మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ ఏం టాస్క్ చేశారు, టాస్క్ అన్ని కంప్లీట్ అయ్యా, షీట్ అప్డేట్ చేశారా, ప్రతి ఒక్కరికి ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ ని అప్డేట్ చేశారా, ఇలా ఆ మెంటర్ ప్రతిరోజు కాల్ చేసి తెలుసుకోవడం వల్లనే అప్పుడు ఒక నమ్మకం వచ్చేసింది. అంటే ఈ మెంటర్స్ ఇలా ఉన్నారు. బయట ఇన్స్టిట్యూట్ లో అసలు ఒక్కొక్క బ్యాచ్ కి 100 members రాకుంటారు, అందులో అసలు ఎలా పట్టించుకునే ఒక్కొక్కరిని కూడా పట్టించుకుంటారో తెలియదు. అంటే ఆ గుంపులో ఒక్కరిని ఇండివిజువల్ గా పట్టించుకోవడం అంటే చాలా కష్టం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్ కి 35 to 40 members ఉంటారు. అందులో ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క మెంటర్ కూడా ఉంటారు. చాలా మెంటర్స్ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అవడానికి చాలా బెటర్ ఉంటుంది. దాని వల్ల ఆ మెంటర్స్ వల్ల చాలా హోప్ వచ్చింది. దాని తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. మా నాన్న అంటే 5th క్లాస్ లో చనిపోయాక నాకు అప్పటికి ఇంకా ఏం తెలీదు. నేను 6th క్లాస్ లో నుంచి అంటే గవర్నమెంట్ స్కూలే కాబట్టి అంత ఫీ కూడా ఏమి ఉండదు. మా అమ్మ కూడా అంత ఫీ అవసరం లేదు, కానీ బయట ఖర్చులకైనా దేనికైనా అవసరం ఉంటుంది. మా అమ్మ ఏంటంటే బీడలో చేసేది అండ్ వ్యవసాయం కూడా మాకు 2 acres దాకా ఉండేది. మా అమ్మే చూసుకునేది. మా తాత కూడా చాలా హెల్ప్ చేసేవాడు. అంటే మా అమ్మ మా తాత చేయబట్టే నేను 10th క్లాస్ దాకా చదువుకున్నాను. ఆ 10th క్లాస్ తర్వాత కూడా ఇక్కడికి రాగలిగాను. అండ్ ఏనాడు కూడా నాకు అంటే నాన్న లేడు, ఏది తక్కువ లేకుండా అసలుతో సమానంగా కాకుండా వాళ్ళకంటే ఎక్కువ కూడా మా అమ్మ ఇచ్చేది. మెయిన్ గా మా అమ్మని చాలా బాగా చూసుకోవాలి అండ్ మా అమ్మ తోటే చివరి దాకా ఉండాలి. కాలేజ్ లో ఏంటంటే అసలు నాకు సెల్ఫ్ ఇంట్రో కూడా ఎలా ఇవ్వడం కూడా నాకు తెలియదు. అసలు యాక్చువల్ గా సెల్ఫ్ ఇంట్రో ఇలా ఉంటుంది, అలా ఇలా గ్రీటింగ్స్ ఇవ్వాలి, అలా తర్వాత నా స్టడీ చెప్పాలి, అలా అని ఒక ప్రాసెస్ తెలియకుండే. తర్వాత ఇన్స్టిట్యూట్ లోకి వచ్చాక ఇవి నేర్చుకున్నాక అసలు కమ్యూనికేషన్ ట్రైనర్ ఎలా ఉంటారంటే ప్రతి ఒక్క కొత్త కొత్త వాటి నేర్పించేవాళ్ళు. అండ్ దిస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా నీట్ గా ఒక 1 hour దాకా చెప్పేవాళ్ళు. ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా చెప్పాలి, ఏవేవి ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి అచీవ్మెంట్స్ ఇంక్లూడ్ చేయాలి, నీ హాబీస్ ఇలా ఇంక్లూడ్ చేయాలి, ఇలాంటివన్నీ చాలా చెప్పారు. సో ఇలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాకుండా కమ్యూనికేషన్ లాగ్ అనేది చాలా ఉండేది నాకు. అంటే కాలేజీలో కమ్యూనికేషన్ ఎవరు నేర్పించారు, కమ్యూనికేషన్ అనేది చాలా లాగ్ ఉండేది. ఇన్స్టిట్యూట్ కి వచ్చాక ఇక్కడ ఉన్న కమ్యూనికేషన్ ట్రైనర్స్ తోటి చాలా హెల్ప్ అయిపోయింది. వాళ్ళతో రోజు కాంటాక్ట్ అవుతూ సెల్ఫీ వీడియోస్ పంపిస్తూ, సెల్ఫీ వీడియోస్ తీసుకొని వాళ్ళకి పంపిస్తూ, వాళ్ళు ఎక్కడ లాగ్ అవుతున్నా, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని చాలా చెప్పేవాళ్ళు. అలాగే సెల్ఫీ వీడియోస్ కాకుండా నేను ఎవ్రీ క్లాస్ కి వెళ్ళి సెమినార్స్ కూడా ఇచ్చేవాడిని. అండ్ ఇక్కడ ఉండే సార్ రాకేష్ అన్న అని ఏం చేశాడంటే, నువ్వు కమ్యూనికేషన్ లాగ్ ఉంది కాబట్టి ఇలా అయితే కుదరదు, ఎన్ని కంపెనీస్ కైనా ఇలా కమ్యూనికేషన్ లాగ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఎవ్రీడే ఒక్కొక్క డిఫరెంట్ బ్యాచెస్ కి వెళ్ళి ఒక 30 minutes దాకా నువ్వు నీకు వచ్చే టాపిక్ ఏదైనా ఒకటి తీసుకొని మాట్లాడు, కంటిన్యూస్ గా మాట్లాడు, 30 minutes దాకా మాట్లాడితే నీకే ఇంప్రూవ్ అవుతుంది. అలా అని అసలు ఆపకుండా మాట్లాడితే నీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నాడు. బీటెక్ అయిపోయాక చాలా మంది జాబ్లెస్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు బయట. ఇప్పుడు ఒక్కొక్క పొజిషన్ కి 3-4 members దాకా వస్తున్నారు ఇంటర్వ్యూస్ కి, వాకిన్స్ కైనా దేనికైనా. నేను చెప్పేది ఏంటంటే ఎన్ని కంపెనీస్ కి అప్లై చేసినా చాలా రిప్లేస్ అసలు రాకపోవచ్చు, చాలా కంపెనీస్ రావు. అసలు MNC కంపెనీస్ అసలు చాలా రేర్. అసలు ఎన్ని మెయిల్స్ అప్లై చేసి నేనైతే చాలా మెయిల్స్ అప్లై చేశాను. అంటే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కాకముందుకు బీటెక్ అయిపోయాక మధ్యలో ఒక 4-5 months నేను ఖాళీగానే ఉన్నాను. అంటే అప్లై చేసుకుంటూ అంటే నాకు వచ్చిన టెక్నాలజీస్ లైక్ పైథాన్ ఏదో చిన్న 1-2 టెక్నాలజీస్ వచ్చేసేటి. ఆ టెక్నాలజీస్ తోటే నేను రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని దాంతో అప్లై చేశాను. కానీ రెజ్యూమే స్టార్ట్ కాకపోయేటండి. అదే ఇన్స్టిట్యూట్ కి వచ్చాక నేను చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాను. అంటే ఈ
టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఏ టెక్నిక్స్ నేర్చుకుంటే బాగుంటుంది, అసలు టెక్నిక్స్ ఉండాలా వద్దా అనే అప్పుడు తెలుసుకొని ఆ టెక్నిక్స్ నేర్చుకొని అప్పుడు రిజ్యూమ్ క్రియేట్ చేశాక అప్పుడు చాలా కంపెనీస్ కి సెలెక్ట్ అయ్యాను. అలాగే ఇన్స్టిట్యూట్ నుండి కూడా చాలా కంపెనీస్ కి వెళ్ళాను. ఇలాంటి ఇన్స్టిట్యూట్ కి రావడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒక బంచ్ ఆఫ్ పీపుల్స్ లైక్ 20 to 30 మెంబర్స్ ని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలా ఉన్నారు మా స్టూడెంట్స్, ఇలా ట్రైన్ అయ్యారు, వాళ్ళు ఇలా ట్రైన్ చేశాము, ఇలా ఇంత బాగున్నారని, ఈ టెక్నిక్స్ చాలా బాగున్నారని వాళ్ళు క్లీన్ గా చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని పంపిస్తారు. సో అలా వాళ్ళు హెచ్ఆర్స్ కన్విన్స్ అయ్యి సో ఇలా ఉన్నారు, ఇలా బాగుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. సో ఇలా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడం చాలా బెటర్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలా చేస్తారంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తనకు వచ్చిన ఏదో ఒక లాంగ్వేజ్ తోటి నార్మల్ గా ఏదో ఒక చిన్న పైథాన్ ఆర్ జావా ఇలాంటి ఒక చిన్న లాంగ్వేజ్ తోటి వెళ్ళిపోతారు. అలా అని వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏంటంటే ఓన్లీ అది ఒకటే కాకుండా దానికి రిలేటెడ్ ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా ఆర్ గిట్ హబ్ లైక్ రిలేటెడ్ వేరే వేరే టెక్నిక్స్ అన్ని వాళ్ళు రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా అడుగుతారు. కానీ మనకు అదేంటంటే మనకు ఓన్లీ పైథాన్ జావా వచ్చు కాబట్టి ఓన్లీ అదే టాపిక్స్ తెలుస్తాయి. సో అదే ఇన్స్టిట్యూట్ లో వచ్చామంటే ఇలాంటి టాపిక్స్ వాళ్ళు ఎలా అడుగుతారు, రిలేటెడ్ ఎలా అడుగుతారు, వాళ్ళకి నీకు తెలియకపోయినా ఎలా ఆన్సర్ చేయాలి, ఒకవేళ తెలిస్తే నువ్వు ఎలా ఆన్సర్ చేయాలని చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇలా జాయిన్ కాని వాళ్ళకు అండ్ ఆఫ్టర్ బీటెక్ అయిపోయాక మెయిన్ గా కమ్యూనికేషన్ అండ్ టెక్నిక్స్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ కమ్యూనికేషన్ టెక్నిక్స్. సో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడం బెటర్. నేను వచ్చేసి 12 కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అండ్ దిస్ కంపెనీస్ అటెండ్. నేను ఒక 9-10 కంపెనీస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక నాకు అర్థం కాలేదు అసలు ఎందులో లాగున్నాను, ఎందులో తెలుస్తుందని నాకు ఎక్కడ అర్థం కాలేదు. అండ్ మా హెచ్ఆర్స్ కాంటాక్ట్ అయితే హెచ్ఆర్స్ ఏమన్నారంటే వాళ్ళు నేను వెళ్ళిన కంపెనీస్ ఇంటర్వ్యూస్ వెళ్ళిన కంపెనీస్ తోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ హెచ్ఆర్స్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే నేను కమ్యూనికేషన్ లాగా ఉన్నాను లేదా మెయిన్ గా కమ్యూనికేషన్ లాగా ఉన్నాను. సో దాని వల్ల వీళ్ళు వచ్చాక ఇక్కడ ఏం చేశారంటే మెయిన్ గా నన్ను టెక్నికల్ పరంగా కాకుండా కమ్యూనికేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసేటట్టు చూసారు. అలా అని సెల్ఫీ వీడియోస్ సెమినార్స్ అలా అని చూసుకున్నట్టు చూసారు. అండ్ నేను 10-11 కంపెనీస్ వచ్చేసరికి నేను ఇన్స్టిట్యూట్ రాకుండా ఒక 2-3 డేస్ ఉండేవాడిని, అప్పుడప్పుడు వచ్చేవాడిని, అప్పుడప్పుడు రాకపోయేవాడిని. అలా అని మా మెంటర్ ఏం చేసిందంటే ఎప్పుడు రోజు కాల్ చేసి రమ్మనేది. నేను మా మెంటర్ తోడు కాంటాక్ట్ అయ్యి ఏమన్నానంటే ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి అయినా నేను రిజెక్ట్ అవుతున్నాను, ఇక నాకు రాదేమో అని డిసైడ్ అయినప్పుడు మా మెంటర్ కిరణ్ మేం తను ఏం చేసిందంటే చాలా స్టోరీస్ చెప్పింది. ఏంటంటే ఒక్కొక్క అతను 15-20 కంపెనీస్ అటెండ్ అయ్యాడు, అయినా అతను ఇంకా వస్తూ జాబ్ ఆయన ప్లేస్ అయ్యాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చింది. ఎలా అంటే అతను మీకంటే ఇంకా కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది, మీకంటే టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, సొంతంగా ఎక్కువ చేసేవాడు, అయినా కూడా చాలా కంపెనీస్ లో రిజెక్ట్ అయ్యాడు. సో అలాంటి వాళ్ళు ఇంకా అప్ టు 15-20 అయ్యారంటే మీరు కూడా అవుతారు అలా అని చాలా మోటివేట్ చేసేది. సో అప్పటి నుంచి నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి మళ్ళీ అలా చేస్తూ ఇది లాస్ట్ కంపెనీ మెడెక్స్పర్ట్, ఇందులో కమ్యూనికేషన్ తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని బాగా చేశాను. ఫ్రమ్ హియర్ నౌ ఐ am a front end developer in Medex company with 3.5 LPA and this is all because of 10,000 coders.